నమస్తే పిల్లలు, హెచ్ఏఎస్ బాలవాణికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం సినిమాల్లో ఐరన్ మ్యాన్ సూట్ చూసి మురిసిపోతాం, హల్క్ బలాన్ని చూసి ఆశ్చర్యపోతాం. కానీ వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ లాంటి మన అసలైన సూపర్ హీరో గురించి మీకు తెలుసా? ఆయనే వాయుపుత్ర హనుమంతుడు. ఆయన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ చూస్తే సినిమా హీరోలు కూడా షాక్ అవుతారు. అవేంటో ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే అక్క. హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయి, అంటే 8 రకాల అద్భుత శక్తులు. అందులో మొదటిది అణిమ. దీనివల్ల ఆయన ఒక చిన్న చీమ కంటే కూడా చిన్నగా మారిపోగలరు. లంకలోకి వెళ్లేటప్పుడు శత్రువుల కళ్ళు గప్పి ఇలాగే వెళ్లారు. ఇక రెండవది మహిమ. దీనితో ఆయన పర్వతమంత భారీగా పెరగగలరు. సముద్రం మధ్యలో సురస అనే రాక్షసి నోరు తెరిచినప్పుడు ఆమె నోటికంటే పెద్దగా పెరిగి భయపెట్టారు. యాంట్మ్యాన్ కేవలం చిన్నగా పెద్దగా మాత్రమే అవ్వగలడు, కాని హనుమంతుడు ఏకకాలంలో గాలిలో ఎగురుతూ ఈ పని చేయగలరు. గరిమ. దీనివల్ల తన శరీరాన్ని ఎవరూ కదల్చలేనంత బరువుగా మార్చుకోగలడు. మహాభారతంలో భీముడు కూడా హనుమంతుని తోకను కదల్చలేకపోయాడు కదా, అదే ఈ శక్తి. లఘిమ. ఈ శక్తితో హనుమంతుడు తన శరీరాన్ని దూదిలా తేలికగా మార్చుకోగలడు. గాలిలో తేలుతూ వేగంగా ప్రయాణించగలడు. ప్రాప్తి. ఎక్కడో ఉన్న వస్తువులనైనా సరే ఉన్న చోటు నుండే పొందగలిగే శక్తి ఇది. ప్రాకామ్యం. దీనివల్ల హనుమంతుడు ఆకాశంలో ఎగడడం లేదా నీటి అడుగున ఉండడం వంటి అసాధ్యమైన పనులను సునాయాసంగా చేయగలడు. ఈశిత్వం. ఇది ప్రకృతిని మరియు జంతువులను తన నియంత్రణలో ఉంచుకోగలిగే దైవిక శక్తి. వశిత్వం. దీనివల్ల ఎవరినైనా తన వైపు తిప్పుకోవడం లేదా వశం చేసుకోవడం సాధ్యమవుతుంది. తన భక్తితో అందరి మనసు గెలుచుకుంటారు హనుమ. అలాగే ఏ సూపర్ హీరోకైనా ఏదో ఒక వీక్నెస్, ఉదాహరణకి సూపర్ మ్యాన్కి క్రిప్టోనైట్ ఉంటుంది. కానీ హనుమంతుడికి అలాంటి వీక్నెస్ ఏదీ లేదు. వజ్రకాయం. ఆయన శరీరం వజ్రంలా చాలా గట్టిది. ఇంద్రుడి వజ్రాయుధం తగిలినా ఆయన ప్రాణాలకు ఏమీ కాలేదు. బ్రహ్మదేవుడు ఆయనకు ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా వరమిచ్చారు. అందుకే ఆయన ఇప్పటికీ మన మధ్యే చిరంజీవిగా ఉన్నారు. లంకలో రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినప్పుడు ఆ నిప్పు ఆయనను అస్సలు కాల్చలేదు. ఎందుకంటే ఆయన అగ్నిదేవుడి ఆశీస్సులు పొందినవాడు. అంటే ఆయనది ఫైర్ ప్రూఫ్ బాడీ అన్నమాట. ఆ తోకతోనే లంకానగరం మొత్తాన్ని తగలబెట్టి సముద్రంలో తోకను ముంచి ఆ మంటను ఆర్పేశారు. ఇది కదా రియల్ యాక్షన్ సీన్. థార్ సినిమా చూశారు కదా, అందులో థార్ దగ్గర హ్యామర్ ఉంటే మన హనుమంతుడి దగ్గర గద ఉంది. ఇది కేవలం ఒక వస్తువు కాదు, అధర్మాన్ని అణచివేయడానికి ఆయన వాడే అస్త్రం. ఆయన గద పట్టుకుని ఒక్కసారి అరిస్తే చాలు, శత్రువుల గుండెలు పగిలిపోతాయి. పిల్లలు, హనుమంతుడు ఇంత శక్తివంతుడైనా ఆయన ఎప్పుడూ అహంకరించలేదు. ఎప్పుడూ శ్రీరాముడికి సేవ చేస్తూ రామనామ జపం చేస్తూ చాలా వినయంగా ఉండేవారు. మనం కూడా నేర్చుకోవలసింది ఇదే. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, ఎన్ని మార్కులు వచ్చినా, మనం ఎంత ఎత్తు ఎదిగినా మనం కూడా వినయంగా ఇతరులకు సహాయం చేసేలా ఉండాలి తప్ప బాధ పెట్టేలా కాదు. అలాగే మన శక్తియుక్తులన్నీ కూడా ధర్మంగా లోకానికి మంచి చేసేందుకు మాత్రమే వాడాలి. మీకు కూడా హనుమంతుడి గురించి ఇంకేవైనా కథలు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన హెచ్జేఎస్ బాలవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్. జై జై హనుమాన్.